హాయ్ గైస్ 4th జూన్ 2020 టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఈ యొక్క టాపిక్ వైజ్ ఒక కంటెంట్ కూడా ఈ యొక్క ఫస్ట్ పేజీలో ఇచ్చాను, అంటే పేపర్ వైజ్ కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ముంబై ఎస్కేప్స్ నిసర్గాస్ ఫ్యూరీ, గుజరాత్ హీవ్స్ సై ఆఫ్ రిలీఫ్. అంటే ఇప్పుడు ముంబై అనేది కొంతవరకు ఈ యొక్క నిసర్గ అనే యొక్క ఏదైతే తుఫాన్ ఉందో ఆ తుఫాన్ నుంచి బయటపడింది, కానీ గుజరాత్ మాత్రం చాలా వరకు దానివల్ల కారణంగా ఇబ్బంది పడుతుందని చెప్పారనమాట. ఇంకా దీనికి సంబంధించిన ఆర్టికల్ అనమాట, ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం సైక్లోన్స్ గురించి తెలుసుకున్నామండి. సైక్లోన్స్ గురించి మన ప్రీవియస్ క్లాసులో సైక్లోన్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయి, నార్త్ ఈస్ట్ సైక్లోన్ అయితే ఎలా ఉంటుంది, తర్వాత సౌత్ వెస్ట్ సైక్లోన్ అయితే ఎలా ఉంటుంది, సౌత్ సైడ్ నుంచి ఎలా సైక్లోన్ అనేది ఫామ్ అవుతుందని యాక్చువల్గా మళ్ళీ ఒకసారి సైక్లోన్ గురించి మనం లిటిల్ బిట్ తెలుసుకుందాం అనమాట. ఇంటెన్స్ లో ప్రెజర్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఈ సైక్లోన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ స్టార్టింగ్ ప్లేస్లో ఏమిటంటే ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కానీ అది సర్క్యులేట్ అయ్యేటప్పుడు మాత్రం ఇలా సర్క్యులేట్ అవుతూ పూర్తిగా ఏమవుతుందంటే దీని చుట్టూ మాత్రం చాలా హై ప్రెజర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది నార్త్ సైడ్ కనుక ఈ యొక్క సైక్లోన్ ఫామ్ అయింది అనుకోండి, అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, మనకు భూమికి నార్త్ సైడ్లో ఏముంటుంది 22.5 degrees దగ్గర ఎక్కడ ఉంటుంది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఉంటుంది. సో 22.5 సౌత్ సైడ్న వచ్చేసి ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది. ఇది నార్త్ సైడ్ ఫామ్ అయింది అనుకోండి, మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. అదే సౌత్ సైడ్ కింద ఫామ్ అయింది అనుకోండి, క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఈ యొక్క అంటే ఈ యొక్క లో ప్రెజర్ రీజియన్ నుంచి ఇలా ఈ సైక్లోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మన భారతదేశం అనేది ఎప్పుడు కూడా మనకు నార్త్ అంటే ఈ యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో మనకు ఫామ్ అయ్యన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క విండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. విండ్ సర్క్యులేషన్ అరౌండ్ ఏ లో ఈజ్ కాల్డ్ యాజ్ ఆ సైక్లోనిక్ సర్క్యులేషన్. అంటే ఇప్పుడు ఈ యొక్క లో అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రెజర్ ఏరియా చుట్టూ కనుక ఈ యొక్క విండ్ అనేది కనుక సర్క్యులేట్ అవుతూ వస్తుంది అనుకోండి, దాన్ని సైక్లోన్ అంటారనమాట. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డ్రాప్ ఆఫ్ ప్రెజర్స్ ఇన్ ద సెంటర్ అండ్ ద రేట్ ఎట్ విచ్ ద ప్రెజర్ ఇంక్రీజెస్ అవుట్వర్డ్స్ డిటర్మైన్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సైక్లోన్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద విండ్స్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క డ్రాప్ సెంటర్ పాయింట్లో ఈ ప్రెజర్ అనేది తక్కువగా ఉండి దాని చుట్టూ వచ్చే ఈ యొక్క ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఆ యొక్క ప్రెజరే మనం బట్టి మనం దాని యొక్క సైక్లోన్ యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, దాని యొక్క గాలి యొక్క ఎంత బలంగా ఉన్నాయో మనం చెప్పవచ్చు అనమాట. అంటే ఈ యొక్క సైక్లోన్ అనేవి ఎలా ఫామ్ అవుతుందంటే లో ప్రెజర్గా ఉంటాయి అనమాట. సో ఇవి మనకు మామూలుగా చూసుకుంటే ఈ యొక్క సెంటర్లో వచ్చేసి ఆ ప్రెజర్ వచ్చేసి 5 to 6 హెచ్పిఏ అనేది ఉంటుంది అనమాట, అంటే హెక్టోపాస్కల్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎట్లాగా ఆ యొక్క సెంటర్లో లో ప్రెజర్ ఉండి దాని చుట్టూ ఉండేది ఏంటంటే 5 to 6 హెచ్పిఏ అంటే ఈ యొక్క హెక్టోపాస్కల్ అనే యొక్క ఉంటుంది అనమాట సరౌండింగ్స్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే దాని స్పీడ్ ఎంత ఉంటుందంటే 34 knots అనమాట. 34 knots ఆర్ 62 kilometers per hour రూపంలో ఈ యొక్క గాళ్ళు అనేవి ఉంటాయి అనమాట. వాస్ట్ వైలెంట్ విల్ ఆఫ్ 150 to 800 kilometers. దాంతోపాటు పెద్ద పెద్ద భయంకరమైన గాళ్ళు అంటే 150 నుంచి 800 kilometerల వేగంతో ఉండే గాళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట ఈ దీని చుట్టూ. నెక్స్ట్ ట్రోపికల్ సైక్లోన్స్ ఆరిజినేటెడ్ ఓన్లీ ఓవర్ ద సీస్ ఆరిజినేట్ అండ్ ఇంటెన్సిఫై ఓవర్ వార్మ్ ట్రోపికల్ ఓషన్స్. అంటే ఇవి ఎప్పుడు కూడా సముద్రాల్లోనే ఈ యొక్క ట్రోపికల్ సైక్లోన్స్ అని ఇప్పుడు కూడా మనకు సముద్రాల్లోనే ఫామ్ అవుతాయి. తర్వాత యొక్క ఇంటెన్సిఫై అనేది ఎక్కడ జరుగుతుంది అంటే దాని యొక్క ప్రభావం కూడా ఎక్కడ పెరుగుతుంది అంటే ఈ యొక్క ఓషన్స్లోనే పెరుగుతుంది. ఆ తీరాన్ని దాటేటప్పుడు ఆ యొక్క బలం అంతా కూడా ఒకేసారి దాటుతూ ఉంటుంది అనమాట. కండిషన్ ఫేవరింగ్ ట్రోపికల్ సైక్లోన్స్ ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ సీ సర్ఫేస్ విత్ టెంపరేచర్ హయ్యర్ దాన్ 27 degrees. ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకునే. నెక్స్ట్ కోరియాలిసిస్ ఫోర్సెస్, ఈ యొక్క కోరియాలిసిస్ ఫోర్సెస్ వల్ల, తర్వాత లో లెవెల్ సైక్లిక్ సర్క్యులేషన్ వల్ల ఆ ఏరియాలో లో ప్రెజర్ ఉండి లో లెవెల్ సైక్లిక్ ప్రెజర్ అనేది రావడం వల్ల ఏర్పడుతుంది, సముద్రంలో ఏర్పడుతుంది. నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ అప్పర్ డైవర్జెన్స్ ఎబోవ్ ద సీ లెవెల్ సిస్టమ్. అంటే ఈ యొక్క అప్పర్ డైవర్జెన్స్ అంటే ఈ సముద్రం పైన ఉన్నటువంటి ఉపరితలంలో మార్పులు అనేవి ఏర్పడినప్పుడు మాత్రం ఏర్పడుతుంది అనమాట. రీజియన్ స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ ట్రోపికల్ సైక్లోన్స్. అంటే ఇప్పుడు మనకు రీజియన్స్ ప్రకారం అంటే ఇది ఒక హిందూ మహాసముద్రంలో వస్తే ఒక పేరు, అట్లాంటిక్ మహాసముద్రంలో వస్తే ఒక పేరు, పసిఫిక్ మహాసముద్రంలో వస్తే ఒక పేరు, అలా ఈ యొక్క వచ్చే అంటే ఈ యొక్క ఏరియాని బట్టి ఆ యొక్క సముద్రాలను బట్టి దాని పేర్లు మారిపోతూ ఉంటాయి అనమాట. ఇండియన్ ఓషన్లో వచ్చిందనుకోండి మనం సైక్లోన్స్ అంటాం. ఇవే సైక్లోన్స్ ఇలాంటివే మనకు అట్లాంటిక్ ఓషన్లో వచ్చిందంటే హరికేన్, ఈ యొక్క హరికేన్స్ అంటాం. ఇలా అమెరికాలో అటు సైడ్ అంతా కూడా అట్లాంటిక్ ఓషన్లో వస్తాయి కాబట్టి హరికేన్స్ అంటాం. నెక్స్ట్ మనకు వెస్ట్ పసిఫిక్ అంటే వెస్టర్న్ పసిఫిక్ అండ్ సౌత్ చైనా ఏరియాలో కనుక వచ్చిందనుకోండి దాన్ని ఏమంటారంటే టైఫూన్స్ అంటాం అనమాట. సో మనకు నెక్స్ట్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఏరియాలో కనుక వచ్చిందనుకోండి విల్లీస్ అంటాం అనమాట. ఇవి వీటి పేర్లు అనమాట. ఇండియన్ ఓషన్లో వస్తేనేమో సైక్లోన్స్, నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో వస్తే కనుక హరికేన్స్, నెక్స్ట్ ఇక్కడ వెస్టర్న్ పసిఫిక్ కావచ్చు లేకపోతే సౌత్ చైనా సీలో కనుక వస్తే టైఫూన్స్ అంటాం. తర్వాత మనకు ఈ యొక్క ఆస్ట్రేలియా అంటే వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రదేశంలో వస్తే కనుక వెల్లీస్ అని పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే న్యూస్లో మనకు కొత్తగా వచ్చిన సైక్లోన్ ఏంటంటే నిసర్గ ఏ ట్రాపికల్ సైక్లోన్ ఈజ్ మేకింగ్ ఏ ల్యాండ్ ఫాల్ ఇన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్. అంటే ఇది మహారాష్ట్ర గుజరాత్ మీదుగా పోయే ఒక తుఫాన్ అనమాట. ఇంపాక్ట్స్
torrential rain and wind speeds of up to 120 km/h ఓవర్ ఏ రేడియస్ ఆఫ్ 60 కిలోమీటర్. అంటే ఈ యొక్క బాగా విపరీతమైన గాలులతో, ఈ యొక్క గాలుల వేగం కూడా, ఈ వానలు అనేవి విపరీతమైన గాలులతో పడతాయి అనమాట. ఈ యొక్క గాలి వేగం అనేది 120 కిలోమీటర్లు. దాని యొక్క రేడియస్ అనేది మన సైక్లోన్ అంటే చెప్పాం కదా, ఈ యొక్క తుఫాన్ అనేది ఆ యొక్క సైక్లోన్ సర్క్యులర్గా ఉంటుంది కాబట్టి దాని యొక్క రేడియస్ ఎంత ఉంటుంది అంటే 60 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. నిసర్గా డిడ్ నాట్ హిట్ ద గుజరాత్ కోస్ట్ యాజ్ ద సైక్లోన్ మూవ్డ్ నార్త్ ఈస్ట్ వర్డ్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో ఇప్పుడు ఈ యొక్క నిసర్గా అనేది ఈ యొక్క కోస్ట్లో ఏదైతే గుజరాత్ కోస్ట్ ఏదైతే ఉందో దాంట్లో తగలలేదనమాట. నాట్ హిట్ ద కోస్ట్ ఆఫ్ గుజరాత్ అనమాట. సో ఇది నార్త్ ఈస్ట్ వర్డ్ ఆఫ్ ద మహారాష్ట్ర నుంచి ఈ యొక్క తీరం దాటిందనమాట. ప్రికాషనరీ మెజర్స్ టేకెన్ బై గుజరాత్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క సైక్లోన్ నిసర్గా నుంచి ఈ యొక్క ఏదైతే ఈ తుఫాను వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడం కోసం గుజరాత్ గవర్నమెంట్ అనేది కొన్ని ప్రికాషన్స్ తీసుకుందన్నమాట. అవేంటో చూద్దాం. డిప్లాయిడ్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్. మనకు ఎన్డీఆర్ఎఫ్ అంటే తెలుసు కదా, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్. నెక్స్ట్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అనేవి ఈ రెండు కూడా ఏమైనా ఇబ్బందులు వస్తే, ఇన్సిడెంట్స్ వస్తే ట్యాకిల్ చేయడానికి వాళ్ళని ఏర్పాటు చేసిందనమాట. ఇన్షూర్ దట్ కోవిడ్-19. ఇప్పుడు ఈ కోవిడ్-19 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తుఫాను కారణంగా ఈ యొక్క విద్యుత్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. ఎవరైతే ఈ ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిషర్మెన్స్ అందరినీ కూడా ఈ యొక్క తీరాల్లోకి వచ్చేయమన్నారనమాట. ఎవరైతే చేపల వేటకి వెళ్ళారో ఆ చేపల వేటకి వెళ్ళిన వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఈ తుఫాను వస్తుంది, మీరు వచ్చేయండి. నెక్స్ట్ ఈ యొక్క ప్రాన్ కల్టివేషన్, తర్వాత ఈ యొక్క రొయ్యల పెంపకం వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ, రైతులందరినీ కూడా అక్కడి నుంచి ఆ సేఫ్టీ ప్రదేశాలకు వాళ్ళని షిఫ్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఫ్యాక్ట్స్. సైక్లోన్ గురించి మనం ఫ్యాక్ట్ చూసుకుందాం. సైక్లోన్ ఎంఫాన్ వాజ్ నేమ్డ్ బై ద థాయిలాండ్. ఈ యొక్క ఎంఫాన్ అనే పేరు అనేది ఎవరు పెట్టారంటే థాయిలాండ్ దేశం పెట్టిందనమాట. మనం ఆల్రెడీ ఈ నేమింగ్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ నిసర్గా ఈ నేమ్ వచ్చేసి బంగ్లాదేశ్ పెట్టింది ఈ నేమ్స్ అనేవి. సో ఈ నేమ్స్ ఎవరు పెట్టారో కూడా మనం తెలియాలన్నమాట. ఒక్కొక్కసారి మ్యాచింగ్ అడుగుతాడు. నిసర్గా అని బంగ్లాదేశ్ అని, తర్వాత కొన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ అనో లేకపోతే ఇన్కరెక్ట్ అని అడుగుతాడు అనమాట. నెక్స్ట్ వచ్చే తుఫాన్లు ఏంటంటే నెక్స్ట్ ఏదైనా తుఫాన్ వస్తే దాని పేరు ఏం పెడతారంటే గతి అనే పేరు పెడతారనమాట. ఆ పేరు ఎవరు చూస్ చేశారంటే ఇండియన్ గవర్నమెంట్ చేసింది. ఆ గతి తుఫాన్ తర్వాత ఇంకో కొత్త తుఫాన్ వచ్చింది అనుకోండి, దాని పేరు నివార్ అని పేరు పెడతారు. దానికి ఎవరు ఆ నేమ్ ఇచ్చారంటే ఇరాన్. నెక్స్ట్ బురేవి అనే ఈ నేమ్ అనేది మాల్దీవ్స్ ఇచ్చారన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చే తుఫాన్లు నెక్స్ట్ వచ్చే కాన్సిక్యూటివ్ తుఫాన్లు అనమాట. వస్తే ఒకవేళ తుఫాన్లు అనేవి రాకుండానే ఉండాలి, వస్తే ఆ పేర్లోనే పెడతామని వాళ్ళు నేమింగ్ ఇచ్చారనమాట స్టేట్ కంట్రీస్ వైజ్గా. నెక్స్ట్ క్యాబినెట్ నాడ్ ఫర్ అగ్రి మార్కెటింగ్ రిఫార్మ్స్. అంటే ఇప్పుడు క్యాబినెట్ ఏం చేసిందంటే ఈ అగ్రికల్చర్ మార్కెట్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చిందనమాట. ఎందుకని ఈ మార్పులు చేర్పులు తీసుకొచ్చారు ఏంటో అనేది ఈ యొక్క నెక్స్ట్ ఆర్టికల్లో మనం చూద్దాం. ఒకసారి ఆ ఆర్టికల్లో అనేది ఏ పార్ట్ ఆఫ్ వ్యూలో కూడా ఇచ్చారనేది, ఏ పేపర్స్ కింద మనకు ఏ ఇష్యూ మీద ఉందని కూడా ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో ఇక్కడ మనం చూస్తే కనుక న్యూస్ క్యాబినెట్ approved agriculture reforms announced by government as part of ఆత్మనిర్భర్ ప్యాకేజ్. ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజీకి సంబంధించి అగ్రికల్చర్ రిఫార్మ్స్ అంటే ఈ యొక్క ఏదైతే మనం వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చారనమాట. సో ఈ అమెండ్మెంట్ అనేది దేనికి సంబంధించిందంటే అమెండ్మెంట్ టు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఆఫ్ 1955. ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో 1955 సంబంధించి దీంట్లో మార్పులు తీసుకొచ్చారనమాట. అంటే ఈ గవర్నమెంట్ అనేది కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ అనమాట. మన భారతదేశంలో అంటే నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో, మన భారతదేశంలో ఎవరైతే మన ప్రజలందరికీ కావాల్సిన పంట అనేది మన భారతదేశంలో పండించాలనే ఉద్దేశంతో నిత్యావసరాలు అనేవి కొన్నింటిని లిస్ట్ అవుట్ చేసిందనమాట. ఆ లిస్ట్ అవుట్ చేసిన అంశాల్లో కొన్ని మార్పులు, అంటే ఆ లిస్టుకు సంబంధించి ఈ యొక్క 1955లో ఒక చట్టం చేశారనమాట. దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క సప్లై సంబంధించి గవర్నమెంట్ ఏంటంటే కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చిందనమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి లార్జ్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని కమోడిటీస్ని మనం ఏం చేసామంటే ఎసెన్షియల్ కమోడిటీస్గా వాటిని డిక్లేర్ చేసామన్నమాట. నీడ్ ఫార్మర్స్ సఫర్ హ్యూజ్ లాసెస్ వెన్ దేర్ ఆర్ బంపర్ హార్వెస్ట్. అంటే ఇప్పుడు మనకు ఎందుకు ఇలాంటి వాటిని అన్నీ కూడా ఈ లిస్టులోంచి తీసేశారంటే కొన్నిటిని లిస్టులోంచి తీసేశారు. ఎసెన్షియల్ కమోడిటీ లిస్టులోంచి కొన్నిటిని తీసేశారు. ఎందుకు తీసేశారంటే ఈ ఫార్ములా అందరూ ఒకే రకమైన పంట వేయటం వల్ల, అంటే బాగా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ కింద పంట వేయటం వల్ల, అందరూ ఒకే రకమైన పంట వేయటం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క అంటే దిగుబడి అనేది పెరుగుతుంది. దిగుబడి ఎక్కువ అయిందనుకోండి డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ఎక్కువ కావాల్సిన మనుషుల కన్నా ఎక్కువగా ఆహారం ఉందనుకో మిగిలిపోద్ది అనమాట. సో మిగిలిపోతే ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. దాంతోపాటు ఏంటి అంటే మనకు ఒకవేళ మిగిలినవి వాటిని నెక్స్ట్ ఇయర్ దాచుకోవడానికి మనకు సరిపోయేంత గిడ్డంగులు కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ ఏమీ లేవు. సో అలాంటి లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఆ పండించిన పంట అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకు ఉద్దేశం ఏం చేశారు, వీళ్ళు తగ్గించారనమాట. ఫ్రీక్వెంట్ అండ్ అన్ప్రెసిడెంటబుల్ బ్లాంకెట్ స్టాక్ లిమిట్ ఆన్ కమోడిటీస్ ఆర్ ఇంపోజ్డ్.
అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా పండించిన పంటే రావడం వల్ల ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అనమాట. సో అన్ప్రిడిక్టబుల్, అంటే మనం ఊహించడానికి వీల్లేనండి ఎక్కువ పంట అనేది వస్తుందన్నమాట. దీంతోపాటు ఇంకా ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతుందన్నమాట. ఎందుకని వచ్చిన పంటే మళ్ళీ రావడం వల్ల వాటిని ఎలా బిజినెస్ చేయాలో, ఆ ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడి అనేది వాళ్ళకి వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళ సంపాదన రూపంలో రావట్లేదు ఆ పెట్టుబడి అనేది. అందుకోసం మార్పులు తీసుకొచ్చారన్నమాట అమెండ్మెంట్స్. కమోడిటీస్ లైక్ cereals, pulses, oil cereals, edible oils, onion and potato will be removed from the list of essential commodities. ఏవైతే యొక్క cereals కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ లిస్ట్లోంచి తీసేశారనమాట. ఫ్రీడమ్ గివెన్ టు ప్రొడ్యూస్, హోల్డ్, మూవ్, డిస్ట్రిబ్యూట్ అండ్ సప్లై దీస్ కమోడిటీస్. దీనివల్ల ఏమైందంటే రైతులకు ఒక ఫ్రీడమ్ వచ్చిందనమాట. వాటిని ఎంత పండించాలన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పండించవచ్చు, వాళ్ళని దాచిపెట్టుకోవచ్చు, లేదా ఒక చోట నుంచి ఒక చోట డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, లేదా సప్లై చేయడానికి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట. రెగ్యులేషన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఫుడ్ స్టఫ్ ఇన్ అ సిచ్యువేషన్ ఆఫ్ వార్, ఫెమైన్, ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైజ్ అండ్ న్యాచురల్ కలామిటీ. అంటే ఈ రెగ్యులేషన్స్ అనేవి ఎప్పుడైనా సరే ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే సర్వసాధారణంగా ఈ యొక్క వార్ లాంటి, అంటే యుద్ధపూరిత వాతావరణం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఈ యొక్క ఫెమైన్తో అంటే కరువు కాటకాలు ఏర్పడినప్పుడు కానీ, లేకపోతే ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైజ్ ఒక్కసారిగా రేట్లు అనేవి పెరిగిపోయినప్పుడు ఈ రెగ్యులేషన్స్ అనేవి చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ అనేవి ఏవి చేయాల్సిన అవసరం కూడా లేకపోయిందనమాట. సేఫ్ గార్డ్ ఇన్వెస్టర్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క ఇన్వెస్టర్స్తో పాటు కన్జ్యూమర్స్ కూడా సేఫ్ గార్డ్ చేయడానికి, కన్జ్యూమర్స్ కూడా ఏంటి ఈ యొక్క రేట్ల హెచ్చు తగ్గు లేకుండా ఉండేందుకు కన్జ్యూమర్స్ కూడా లబ్ధి చేకూర్చే విధంగా చేశారన్నమాట. ప్రొవైడ్స్ ఎగ్జంప్షన్స్ ఫర్ ఎక్స్పోర్టర్స్ అండ్ ప్రాసెసర్స్ ఎట్ ఆల్ టైమ్. అంటే ఇప్పుడు ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ ఉంటాయో వాటి మీద కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి అనమాట. వాటిని ఎక్స్పోర్ట్ అంటే వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయకుండా వాటి మీద ఏంటంటే కొన్ని అవరోధాలు కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏర్పాటు చేస్తారనమాట. ఇప్పుడు అలాంటివి లేకుండా వాళ్ళు ఏ టైంలో అయినా వస్తువులు అమ్మే విధంగా ప్రాసెస్ చేసుకునే విధంగా అవకాశం ఉందన్నమాట. బెనిఫిట్స్: హార్నెసింగ్ ఆఫ్ ఎకనమీస్ ఆఫ్ స్కేల్. నెక్స్ట్, అట్రాక్ట్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ ఎఫ్డిఐ ఇంటూ అగ్రికల్చర్ సెక్టార్. Increased investment to cold storage and marginalization of food supply chain. Prevents wastage of agri produce. Increase income of farmers of perishable commodities. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా వాళ్ళకి చేయూతనిచ్చినట్టు ఈ యొక్క ఏదైతే ఫార్మర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇంతవరకు ఏమైంది వీటి మీద ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ప్రైవేట్ కంపెనీలు ఎవరు కూడా వీటి మీద ఏవైతే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడలేదన్నమాట. సో దీనివల్ల ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ తీసేయడం వల్ల, దీనివల్ల చాలా వరకు రిస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల అంటే ఏంటి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని అంశాలు ఉండటం వల్ల ప్రైవేట్ వాళ్ళ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నమాట. తర్వాత ఇంకేంటంటే ఈ యొక్క ఫుడ్ సప్లై చైన్ని ఇంకా మనకు ఈ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి వాటిలో ఆ ఫుడ్ సప్లై చైన్లో వీళ్ళు పెట్టుబడి పెట్టే విధంగా ఉందన్నమాట ఈ యొక్క వేరే వ్యక్తులు కూడా, బయట వ్యక్తులు కూడా. దాంతోపాటు ఇంకా ఏంటి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో వేస్ట్ కాకుండా, అంటే అందరూ ఒకే రకమైన పంట వేసి దానివల్ల ఏంటి అంటే దిగుబడి పెరగడం వల్ల డిమాండ్ తగ్గిపోయి ఆ పంట వేస్ట్ అవుతుంది అనమాట. అలాంటి వేస్ట్ నివారించడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీంతోపాటు ఈ యొక్క రైతులకు కూడా ఆదాయాన్ని పెంచుతూ ఈ యొక్క పెరిషబుల్ గూడ్స్కి ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో, అంటే తొందరగా పాడైపోయే గూడ్స్, పెరిషబుల్ గూడ్స్ అంటాం మనం వాటిని, ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణ కల్పించే విధంగా గిడ్డంగులు కానీ అవి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు పెట్టుబడులు పెట్టుకునే విధంగా అవకాశం కల్పించే విధంగా ఉందన్నమాట. నెక్స్ట్, ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్. దీంతోపాటు ఇంకా ఈ యొక్క ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ అనే ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. బ్యారియర్ ఫ్రీ ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు ఈ యొక్క అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ సంబంధించి ఈ యొక్క మనం వాటిని అమ్ముకోవాలి, వర్తకం చేయాలి అంటే చాలా అవరోధాలు ఉండేవన్నమాట. ఆ అవరోధాలన్నీ తిరిగి తొలగించారు. నీడ్ ఫార్మర్స్ సఫరింగ్ ఫ్రమ్ వేరియస్ రిస్ట్రిక్షన్స్ ఇన్ మార్కెటింగ్ దేర్ ప్రొడ్యూస్. సో ఫార్మర్స్కి చాలా వరకు కొన్ని అవరోధకాలు పెట్టేవాళ్ళం, రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు అనమాట. సో వాటిని మార్కెట్ చేయడానికి ఇప్పుడు అలాంటి మార్కెట్ ఏవైతే ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించారనమాట. రిస్ట్రిక్షన్స్ ఇన్ సెల్లింగ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అవుట్ సైడ్ ద నోటిఫైడ్ ఏపీఎంసీ మార్కెట్ యాడ్స్. అంటే ఇప్పుడు కొన్ని ఏవైతే ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ ఆ యొక్క అగ్రికల్చర్ మార్కెట్లో కొన్ని రైతులకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు తయారు చేసిన ఏదైతే ప్రొడ్యూస్ చేసిన పంటని ఏపీఎంసీ మార్కెట్ యార్డ్లో మాత్రమే అమ్మాలని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సెల్లింగ్ ఆఫ్ ప్రొడ్యూస్ ఓన్లీ టు రిజిస్టర్డ్ లైసెన్సెస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ పంటనంతా కూడా ఎవరైతే రిజిస్టర్డ్ లైసెన్స్డ్ ఉన్న వాళ్ళకు మాత్రమే, స్టేట్ గవర్నమెంట్ చేత రిజిస్టర్ అయ్యి లైసెన్స్ పొందిన వాళ్ళకి మాత్రమే అమ్మే విధంగా చూశారనమాట. బ్యారియర్స్ ఇన్ అ ఫ్రీ ఫ్లో ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ బిట్వీన్ వేరియస్ స్టేట్స్ డ్యూ టు ద ప్రివేలెన్స్ ఆఫ్ వేరియస్ ఏపీఎంసీ లెజిస్లేచర్స్ ఎనాక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ యొక్క ఏపీఎంసీకి సంబంధించి ఈ యొక్క చట్టాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చేసాయన్నమాట. దీనివల్ల ఏంటంటే రాష్ట్రాల మధ్య ఒకే రకమైన చట్టం లేకపోవడం వల్ల ఏమైందంటే ఈ యొక్క ఇబ్బంది ఈ యొక్క వేరే రాష్ట్రాలకి అమ్మాలి అంటే కొన్ని అవరోధకాలు ఏర్పడాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క చట్టంలో నుంచి తొలగించబడ్డారు అనమాట. ఎక్స్పెక్టెడ్ టు పే వే ఫర్ క్రియేటింగ్ వన్ ఇండియా వన్ అగ్రికల్చర్ మార్కెట్.
సో ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వన్ ఇండియా వన్ అగ్రికల్చర్ మార్కెట్. ఇప్పుడు మనం ఒక అన్నీ కూడా వన్ నేషన్ వన్ కంట్రీ అన్నీ ఒకటే విధంగా తీసుకొస్తున్నాం అనమాట. సో ఏంటి ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అంటే పంటకు సంబంధించి ఒక్కొక్క విధానం అనేది ఉందన్నమాట. సో అలా కాకుండా భారతదేశం మొత్తం ఒకే విధానం ఉండాలనే ఉద్దేశంతో ఇది చేశారనమాట. క్రియేట్స్ అన్ ఎకో సిస్టమ్ వేర్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ విల్ ఎంజాయ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ సేల్ అండ్ పర్చేజెస్ ఆఫ్ అగ్రి ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎకోసిస్టమ్ అనేది, ఈ యొక్క వాతావరణం అంతా కూడా ఈ యొక్క ఫార్మర్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క మిడిల్ మ్యాన్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలా కావాలంటే వాళ్ళు అలా పర్చేజ్ చేసుకుని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని ఎలా కావాలంటే అలా అమ్ముకునే విధంగా వాళ్ళకి అవకాశాన్ని కల్పించారనమాట. ప్రమోట్స్ బ్యారియర్ ఫ్రీ ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అవుట్ సైడ్ ద ఫిజికల్ ప్రిమిసెస్ ఆఫ్ మార్కెట్స్ నోటిఫైడ్ అండర్ ద స్టేట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ లెజిస్లేషన్. అంటే ఇప్పుడు ఇంకేవి బ్యారియర్స్ అనేవి మొత్తం కూడా అవరోధాలన్నీ తీశారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలో, తర్వాత ఈ యొక్క కమర్షియల్ అవుట్ సైడ్ అంటే ఫిజికల్ ప్రిమిసెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఈ వ్యాపారాలు చేసుకునే విధంగా చేశారన్నమాట. బెనిఫిట్స్ ఓపెన్స్ మోర్ చాయిస్ ఫర్ ఫార్మర్స్. దీనివల్ల ఏంటంటే రైతులకు ఎక్కువ అయినటువంటి అవకాశాలు అనేవి ఏర్పడతాయి అనమాట. రెడ్యూజెస్ మార్కెటింగ్ కాస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మార్కెటింగ్ అంటే ఈ యొక్క ఏదైతే మనం అమ్మడానికి సంబంధించిన మార్కెటింగ్ చేయాల్సిన కాస్ట్ ఏదైతే తగ్గిపోద్ది అనమాట. ఫార్మర్స్ ఆఫ్ రీజియన్స్ విత్ సర్ప్లస్ ప్రొడ్యూస్ విల్ గెట్ బెటర్ ప్రైజెస్. అంటే ఒకే ప్రదేశంలో ఎక్కువగా ఒకే పంటను పండించారనుకోండి, అంటే ఉన్న వాళ్ళు పండించాల్సిన కన్నా ఎక్కువ పంటను పండించారనుకోండి, ఇప్పుడు రాష్ట్రాలు దాటి మనం అమ్మచ్చు. కాబట్టి దీనివల్ల ఏమైందంటే ఎక్కువగా పంట పండించిన రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు కూడా లబ్ధి చేకూరుద్ది అనమాట. కన్జ్యూమర్స్ ఆఫ్ రీజియన్స్ విత్ షార్టేజ్ విల్ గెట్ ద ప్రొడ్యూస్ ఇన్ లోయర్ ప్రైజెస్. ఎవరైతే కన్జ్యూమర్స్ అంటే కొన్ని వస్తువులు కొన్ని ఏరియాలో పండవు, లేకపోతే ఒకసారి పండించాలన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు రావటం వల్ల అవి వాళ్ళకు తక్కువ రేట్లోనే అందుబాటులోకి వస్తాయి అనమాట. వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే ప్రదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం వల్ల ఆ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది అనమాట. అగ్రికల్చర్ అండ్ మార్కెట్స్ స్టేట్ సబ్జెక్ట్. అంటే యాక్చువల్గా ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించి మార్కెట్లకు సంబంధించి దీన్ని ఏం చేశారంటే స్టేట్ సబ్జెక్ట్గా ఉండేదన్నమాట. అంటే మనకు సెక్షన్ 7 అనే దాని కింద మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్షన్ 7లో ఈ యొక్క మనకు మొత్తం 3 లిస్టులు ఉన్నాయన్నమాట. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. దీన్ని ఇప్పుడు అగ్రికల్చర్ అనేది కూడా ఎప్పుడు కూడా స్టేట్ లిస్ట్లో ఉండేదన్నమాట. సో చూద్దాం. అగ్రికల్చర్ ఈజ్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ప్రొటెక్షన్ అగెనిస్ట్ పెస్ట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్. ఇదంతా కూడా మనకు 14లో ఉన్న యొక్క వార్డింగ్ అనమాట. ఈ యొక్క లిస్ట్ 2లో ఉన్నది. నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్ విత్ ఇన్ ద స్టేట్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎంట్రీ 33 ఆఫ్ లిస్ట్ 3. మార్కెట్ అండ్ ఫండ్ అండ్ ఫెయిర్స్. ఈ యొక్క మార్కెట్స్ అండ్ ఫెయిర్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ప్రొలాంగేటింగ్ అన్ ఆర్డినెన్స్ యాజ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఫుడ్ స్టఫ్స్ కాంకరెంట్ లిస్ట్. అంటే ఇప్పుడు ఇంతవరకు స్టేట్ లిస్ట్లో ఉన్నదాన్ని ఈ యొక్క ఒక కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఆర్డినెన్స్ ద్వారా ఏం చేసిందంటే దీన్ని కాంకరెంట్ లిస్ట్లోకి తీసుకొచ్చింది. కాంకరెంట్ లిస్ట్ అంటే మనకు తెలుసు కదా, ఈ యొక్క ఏదైనా ఆమోదం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పర్మిషన్ ఉండాలా, స్టేట్ ప్రభుత్వం యొక్క రెండింటి కలిపినటువంటి ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో వాటి రెండింటి అధికారులు కలిగి ఉన్న లిస్ట్ అనమాట. సో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకు లిస్ట్ కాంకరెంట్ లిస్ట్లో ఇక మనకు 33 పార్ట్లో ఈ యొక్క సెక్షన్ 7లో ఉందన్నమాట. ఈ లిస్ట్లో కూడా మనకి ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ది ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఎష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ ఆర్డినెన్స్ 2020. ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది ఏదో చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఆర్డినెన్స్ తయారు చేస్తున్నాం అన్నాం కదా, ఆర్డినెన్స్ గురించి చూద్దాం. ఎయిమ్డ్ ఎట్ ఫెసిలిటేటింగ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఇప్పుడు ఈ యొక్క ఆర్డినెన్స్ ప్రకారం ఏంటి అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ రైతులు ముందే పెట్టుబడి అంటే ఈ యొక్క ఎవరైతే మార్కెట్దారులు ఎవరైతే ఉన్నారో, కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ముందే రైతు దగ్గరకు వచ్చి రైతు దగ్గర వాళ్ళు పెట్టుబడి పెడతారన్నమాట. పెట్టుబడి పెట్టి ఆ పంటను పండించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి పెట్టుబడి పెడతారు. సో పెట్టుబడి పెట్టి ఆ పంటను వీళ్ళు పండించి దిగుబడి వచ్చిన తర్వాత ఆ దిగుబడిలో వాళ్ళు ఇచ్చిన పెట్టుబడిని మినహాయించుకొని మిగతా పంటను కొనుక్కొని మొత్తం పంట కొంటారు. ఆ కొనంగా ఎంత అమౌంట్ అయితే వచ్చిందో దాంట్లో నుంచి పెట్టుబడిని మినహాయించుకొని మీ రిమైనింగ్ అమౌంట్ అనేది రైతులకు ఇచ్చి వెళ్ళిపోతారన్నమాట. దీన్ని ఏమంటారంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటాం అనమాట. సో ఇక కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అనే ఆర్డినెన్స్ అనేది ఇచ్చారన్నమాట. ఎంపవర్స్ ఫార్మర్స్ ఫర్ ఎంగేజింగ్ విత్ ప్రాసెసర్స్, హోల్సేలర్స్, అగ్రిగేటర్స్, లార్జ్ రీటైలర్స్, ఎక్స్పోర్టర్స్ ఈటీసీ ఆన్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్.
సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క రైతుల్ని ఇంకా బలోపేతం చేయాలన్నమాట, ఎలాగా ఈ యొక్క వాళ్ళకి ఎంగేజ్ చేయడం అన్నమాట, ప్రాసెసర్స్, హోల్సేలర్స్, అగ్రిగేటర్స్, లార్జ్ రిటైలర్స్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఎక్స్పోర్టర్స్, వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫార్మర్స్తో ఇలాంటి పెట్టుబడులు పెట్టే విధంగా, అంటే వితౌట్ ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే వాళ్ళ మీద దోపిడీ జరగకుండా, ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడీ అనమాట, దోపిడీ జరగకుండా చూడడానికి సంబంధించి ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది ఏర్పాటు చేశారనమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ మార్కెట్ అన్ప్రెడిక్టబిలిటీ ఫ్రమ్ ఫార్మర్స్ టు స్పాన్సర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఒక రిస్క్ అయితే ఉందన్నమాట మార్కెట్లో, అంటే మనకు రాబోయే కాలంలో ఏ పంట అవసరం అనేది యొక్క అన్ప్రెడిక్టబిలిటీకి సంబంధించి, ఫార్మర్కి సంబంధించినటువంటి ఈ స్పాన్సర్కి సంబంధించి కొన్ని యొక్క సమస్యలు అనేవి దీని ద్వారా మనకు ఎలిమినేట్ చేయబడతాయి అనమాట. సో బెనిఫిట్స్ చూస్తే అట్రాక్టింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బిల్డింగ్ సప్లై చైన్స్ ఫర్ సప్లై ఆఫ్ ఇండియన్ ఫార్మ్ ప్రొడ్యూస్ టు గ్లోబల్ మార్కెట్స్. దీనివల్ల ఏమవుతుందంటే మన భారతదేశంలో తయారు చేయని వస్తున్న వస్తువులు వీళ్ళు ముందే అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో వీళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళే పంట పండించి దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మే విధంగా చూసుకుంటారనమాట. ఫార్మర్స్ విల్ గెట్ యాక్సెస్ టు టెక్నాలజీ అండ్ అడ్వైస్ ఫర్ హై వాల్యూ అగ్రికల్చర్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు పంట పెట్టడానికి వీళ్ళు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు ఆ పంట అనేది మంచిగా రావడం అనేది ఒక రైతు యొక్క బాధ్యతే కాదు, ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళది కూడా బాధ్యత కాబట్టి, సో ఆ పంట మంచిగా రావడం కోసం దానికి సంబంధించిన టెక్నాలజీ కానీ, దానికి సంబంధించిన మంచి మంచి విధానాలు అనేవి, అడ్వైస్ అనేవి వాళ్ళకి అందించి ఆ పంట అనేది మంచి దిగుబడి వచ్చే విధంగా వీళ్ళు చూసుకుంటారనమాట. అవైలబిలిటీ ఆఫ్ రెడీ మార్కెట్ ఫర్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు రైతు అనేవాడు ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే మార్కెటింగ్ దగ్గర ఫెయిల్ అవుతాడు. సో ఇప్పుడు ఈ పంట పండించిన తర్వాత వాడికి ఎక్కడ అమ్మాలనే సమస్య అనేది ఉండదు, ఆల్రెడీ కొనేవాడు రెడీగా ఉంటాడనమాట. ఎడ్యుకేట్ ప్రొడక్షన్ టు ఫార్మర్స్. అంటే ఈ యొక్క విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం. మనం అప్పుడు చెప్పామన్నమాట. ఆ లోపాలని తీసివేయడం కోసం కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఇచ్చారన్నమాట. సేల్, లీజ్ ఆర్ మార్ట్గేజ్ ఆఫ్ ఫార్మర్స్ ల్యాండ్ ఈజ్ టోటల్లీ ప్రొహిబిటెడ్. అంటే ఇప్పుడు ఏదైనా కానీ సేల్ చేయటం, అమ్మకం కానీ, లీజుకి కానీ, తర్వాత ఫార్మర్కి సంబంధించిన ఆ ల్యాండ్ అనేది టోటల్గా వాళ్ళకి సంబంధించి, అంటే పంట గిన సరిగ్గా రాకపోతే మీ ల్యాండ్ అంతా మీరు లాక్కుంటా అలాంటి విధానాల నుంచి ఫార్మర్కి రక్షణ కనిపిస్తారన్నమాట. ఫార్మర్స్ ల్యాండ్ ఈజ్ ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ ఎనీ రికవరీ. సో ఏదైనా కానీ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఫార్మర్ ల్యాండ్ అనేది రికవరీ చేసుకోకుండా ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైమ్ టు డిస్కంటిన్యూ ఫ్రీ పవర్ ఫర్ ఫార్మర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క రైతులకి మనం ఫ్రీ కరెంట్ అనేది ఇస్తున్నాం అనమాట. సో రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి అందరూ ఫ్రీ కరెంట్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చింది, ఆ ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో అందరూ కూడా నిలిపివేయాలి, ఆ ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా ఆపివేయాలి, ఆ సమయం అనేది వచ్చిందనో అని చెప్తున్నారు అనమాట. ఇట్ హ్యాస్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ యొక్క ఫ్రీ ఎలక్ట్రిసిటీ వల్ల ఏం జరుగుతుందంటే వాటర్ వేస్ట్, ఎలక్ట్రిసిటీ వేస్ట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుందని ఆధార్ చెప్తున్నాడు. ఆయన యొక్క ఆధార్ యొక్క విధానం ప్రకారం ఒకసారి చూద్దాం మనం. సెంటర్ ఈజ్ ఆస్కింగ్ స్టేట్ టు రీప్లేస్ ఫ్రీ పవర్ స్కీమ్స్ విత్ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమడుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు యొక్క ఫ్రీ పవర్ స్కీమ్ అనే దాన్ని తీసేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక విధానాన్ని తీసుకురండి అని చెప్తుందన్నమాట. ఎలక్ట్రిసిటీ ఈజ్ లిస్టెడ్ అండర్ కాంకరెంట్ లిస్ట్ ఆఫ్ 7 షెడ్యూల్డ్. సెంటర్ ఎనాక్టెడ్ ద ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆఫ్ 2003. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అనేది మనకు కాంకరెంట్ లిస్ట్లో ఉందన్నమాట. షెడ్యూల్ 7 ప్రకారం ఆ యొక్క కాంకరెంట్ లిస్ట్లో ఉందన్నమాట. సెంటర్ అనేది ఈ యొక్క ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది ఒక చట్టాన్ని చేసింది 2003 ప్రకారం అనమాట. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆఫ్ 2003 అనేది. సివియర్ కాన్సిక్వెన్సెస్ బై కంటిన్యూయింగ్ ఫ్రీ పవర్. అంటే ఈ యొక్క మనం ఎప్పుడైతే ఫ్రీ పవర్ని కంటిన్యూ చేస్తామో మనకు చాలా వరకు నష్టాలు అనేవి జరుగుతున్నాయి అనమాట. ఆ నష్టాలు ఏంటో చూద్దాం. వైడ్ స్ప్రెడ్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే వాటర్, ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. హై గ్రౌండ్ వాటర్ డిప్లీషన్. మన భారతదేశంలో ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అనేది రోజు రోజుకు తరిగిపోతుంది. యాక్చువల్గా మనం ఈ యొక్క వాటర్ అనేది ఎక్స్ట్రాక్షన్ అనేది మన భారతదేశంలో ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసే దేశం ఏదంటే మన భారతదేశం. మన భారతదేశం ఎంత వాటర్ని యూజ్ చేస్తుందంటే చైనా, అమెరికా 2 దేశాలు కలిపి ఎంత వాటర్ని ఒక సంవత్సరంలో వాళ్ళు వాడతారో మన భారతదేశం అంతే వాటర్ని ఒక సంవత్సరంలో వాడేస్తుంది అనమాట. దీంతోపాటు ఇంకా ఎంకరేజ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మోర్ పంప్ సెట్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ వాడటం వల్ల చాలా వరకు ఈ యొక్క ఎక్కువగా పంప్ సెట్స్ అనేవి వాడుతున్నారు. యాక్చువల్గా ఈ యొక్క విధానం అనేది పంజాబ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఏ చోట్ల అంటే పంజాబ్లో ఉంది, తర్వాత తెలంగాణలో ఉందన్నమాట, తెలంగాణ స్టేట్లో ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉంది, తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తమిళనాడులో మాత్రమే ఈ యొక్క విధానం అనేది ఒక ఫ్రీ పవర్, అంటే ఫార్మర్స్కి ఫ్రీ పవర్ ఇవ్వడం అనేది ఉంది. కర్ణాటకలో ఈ మధ్యకాలంలో కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తే ఒకేసారి ఇంతకుముందు వాళ్ళ దగ్గర 17 లక్షల ఉన్న యొక్క పంపు సెట్లు అనేవి ఒకసారిగా ఎప్పుడైతే ఈ యొక్క ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్నారో 30 లక్షలు పెరిగిపోయినాయి అన్నమాట.
సో ఇలాంటి విధానం అనేది అంటే వాళ్ళ వల్ల ఇన్స్టాలేషన్ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రౌండ్ వాటర్ అనేది డిప్లీట్ అయిపోద్ది అనమాట. యాక్యురేట్ మెజర్మెంట్స్ ఆఫ్ కన్జంప్షన్ బికమ్స్ డిఫికల్ట్. అంటే ఇప్పుడు ఒక పంటకి ఎంత నీరు కావాలి, ఎంత వాటర్ కావాలి, ఎంత పవర్ సప్లై కావాలనేది మనం యాక్యురేట్గా దీనివల్ల క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం అన్నమాట. వై ఫ్రీ పవర్ స్కీమ్ షుడ్ బీ కంటిన్యూడ్. సరే, ఇప్పుడు మనం నష్టాలు చెప్పాం. ఒకవేళ ఫ్రీ పవర్ అనేది ఫ్రీగా ఇవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం. ఇన్షూర్స్ ఫుడ్ సెక్యూరిటీ. అంటే పంటలు మనం ఈజీగా పండించడానికి అవకాశాన్ని ఇచ్చినట్టు అనమాట. రైతులకి పంటలు పండించాలంటే నీరు కావాలి అంటే కూడా ఎలక్ట్రిసిటీ అనేది కావాలి, భూమిలోంచి తీయాలి కాబట్టి. హెల్ప్స్ ఫార్మర్స్ వితౌట్ కెనాల్ ఆర్ ట్యాంక్ ఇరిగేషన్. అంటే కెనాల్స్ కానీ ట్యాంకులు కానీ, అంటే ఇప్పుడు మనకు కుంటలు చిన్న చిన్న నదులు అనేవి లేకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ పంట పండించాలంటే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సెంట్రల్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020. సో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2003లో యాక్ట్ చేశారు. దాన్ని ఈ యాక్ట్ అనేది దాంట్లో కొత్త బిల్లు అనేది పెట్టారు 2020కి సంబంధించి కొత్త మార్పులు అనేవి తీసుకొచ్చారు. సెంటర్ ప్రిస్క్రైబ్డ్ దట్ ఫ్రీ పవర్ సప్లై స్కీమ్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ద డీబీటీ. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అంటే డైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి డైరెక్ట్గా వాళ్ళకే అందే విధంగా చూస్తున్నాను అనమాట. యాజ్ ఏ కండిషన్ టు అలౌ స్టేట్స్ టు ఇంక్రీజ్ దేర్ బారోయింగ్ లిమిట్స్. దీనికి ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పులు చేసుకునే అవకాశం అనేది, బారోయింగ్ లిమిట్ అనేది పెంచారనమాట. డైరెక్ట్గా వాళ్ళకి రాష్ట్రాలకి లబ్ధి చేకూర్చే విధంగా ఇలాంటి విధానం పెడితే డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 293(3) ఏ స్టేట్ మే నాట్ వితౌట్ ద consent of the government of India raise any loan if there is a still outstanding any part of a loan. అంటే ఇప్పుడు స్టేట్ ప్రభుత్వాలు అనేవి కేంద్రం యొక్క అంటే వాళ్ళ యొక్క సూచన కానీ సలహాలు లేకుండా వాళ్ళ లోనుకు సంబంధించి అప్పులకు సంబంధించి లిమిట్ అనేది రైజ్ చేయడానికి అవకాశం లేదనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి డైరెక్ట్గా వాటి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకోలేవన్నమాట. ఇలా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కరెంట్ ఫ్రీగా ఇచ్చిన రాష్ట్రాలకి ఇలాంటి విధానం అనేది పెట్టారనమాట. దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నాయి ఇలాంటి విధానాలు పెట్టడం అనేది. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఈ ఎంఎస్ఎంఈస్కి 3,893 కోట్ల లోన్స్ అనేవి శాంక్షన్ చేసినాయి అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి, ఒకసారి చూద్దాం. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ECLGS టు మిటిగేట్ ద ఎకనామిక్ డిస్ట్రెస్ ఫేస్డ్ బై ద ఎంఎస్ఎంఈస్. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయడం కోసం ఈ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేయడం కోసం ఈ యొక్క విధానం తీసుకొచ్చారన్నమాట. ఈ యొక్క ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనే దాన్ని. By providing additional funding of up to rupees 3 lakh crore in the form of a fully guaranteed emergency credit line GECL అనే దాని కింద వీళ్ళకి 3 లక్షల కోట్ల రూపాయలు అనేవి అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఆబ్జెక్టివ్ అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. టు ప్రొవైడ్ యాన్ ఇన్సెంటివ్ టు మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ MLIs టు ఇంక్రీజ్ యాక్సెస్ టు అండ్ ఎనేబుల్ అవైలబిలిటీ ఆఫ్ అడిషనల్ ఫండింగ్ ఫెసిలిటీ టు MSMEs బారోయర్స్. అంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ బారోయర్స్కి అడిషనల్ ఫండింగ్ ఇవ్వడం కోసం ఈ యొక్క మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూట్స్ అనే వాటిని ఏర్పాటు చేశారన్నమాట. MLIs ఆర్ ద బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఈ యొక్క MLIs ఏవైతే ఉన్నాయో, మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాంకులు అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయి ఉండొచ్చు, లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అయి ఉండొచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ చూస్తే సైలెంట్ ఫ్యూచర్స్. ఆల్ MSME బారోయర్ accounts with an annual turnover of up to rupees 100 crore and with outstanding credit of up to rupees 25 crore are eligible for funding subject to certain conditions. ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఈ యొక్క ఇయర్లీ టర్నోవర్ అనేది 100 కోట్ల పైన ఉండాలా, వాళ్ళ యొక్క అవుట్స్టాండింగ్ క్రెడిట్ అనేది అప్పు సంబంధించి 25 కోట్ల అవైలబిలిటీ అనేది ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట. ఎలిజిబుల్ ఎంఎస్ఎంఈస్ బారోయర్స్ వుడ్ గెట్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 20% ఆఫ్ దేర్ ఎంటైర్ అవుట్స్టాండింగ్ క్రెడిట్ అప్ టు rupees 25 crore యాజ్ ఆన్ 29th February 2020. ఈ యొక్క ఎలిజిబుల్ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం 20% అనేది వాళ్ళకి అవుట్స్టాండింగ్లో 20% అనేది వాళ్ళకి అప్పుగా వచ్చే అవకాశం ఉంది. దగ్గర 25 కోట్ల రూపాయలు అనేవి 29th February 2020 వరకు లెక్కల ప్రకారం ఉందన్నమాట. ఎంటైర్ ఫండింగ్ ప్రొవైడెడ్ అండర్ ద స్కీమ్ షెల్ బీ ప్రొవైడెడ్ విత్ ఏ 100% క్రెడిట్ గ్యారంటీ బై నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ NCGTC టు MLIs. అంటే ఈ యొక్క ఎంటైర్ ఫండింగ్ అనేది సంబంధించి 100% క్రెడిట్ గ్యారంటీ అనేది నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ద్వారా వాళ్ళకి అందజేస్తారనమాట. ద టెన్యూర్ ఆఫ్ ద లోన్ షెల్ బీ 4 years విత్ అ మొరటోరియం పీరియడ్ ఆఫ్ 1 year ఆన్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇక్కడ మొత్తం టెన్యూర్ అనేది 4 సంవత్సరాలు ఉంటుంది అనమాట. మొరటోరియం పీరియడ్ అంటే ఈ నిషేధ కాలం అనేది 1 సంవత్సరం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ NCGTC నాట్ చార్జ్ ఎనీ గ్యారంటీ ఫీ ఫర్ ద MLIs అండర్ ద స్కీమ్.
సో ఈ యొక్క ఏదైతే ఎన్సీజీటీసీ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో వీళ్ళకి ఎమ్మెల్యే కింద సంబంధించి ఎలాంటి ఫీజు అనేది అంటే వాళ్ళు వసూలు చేయరనమాట. ఏది గ్యారంటీ స్కీమ్ అనేది కింద ఎలాంటి ఫీజు అనేది వసూలు చేయరనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ అండర్ ద స్కీమ్ షెల్ బి capped at a 9.25% for banks and FIs and at a 14% for NBFCs. దీనికి ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంకులకి ఎఫ్ఐస్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే 9.25 అయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి 14% ఉందన్నమాట. నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ఎల్టీడీ ఎన్సీజీటీసీ అంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ అనేది లిమిటెడ్ అనేది చూస్తే కనుక దానిలోని ముఖ్య అంశాలు చూద్దాం. ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956 అంటే 1956 కంపెనీ చట్టం క్రింద దీన్ని అనేది ఏర్పాటు చేశారనమాట. ఎస్టాబ్లిష్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇది దేని కింద ఉంటుందంటే ఫైనాన్స్ సర్వీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది అనమాట. ఏ ఓన్లీ ఓన్డ్ కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ అనమాట. దాని ఓనర్ ఎవరంటే ప్రభుత్వ ఇండియన్ గవర్నమెంట్. ఎన్సీజీటీసీ యాక్ట్ హ్యాజ్ ఏ కామన్ ట్రస్టీ కంపెనీ ఫర్ మల్టిపుల్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్. ఇప్పుడు ఈ ఎన్సీజీటీసీ అనేది చాలా గ్యారంటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇదే కామన్గా ఉంటుంది అనమాట. కామన్ ట్రస్టీ అనమాట, నమ్మదగిన వ్యక్తి అనమాట. సో ఈ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ అనేది అందరికి గ్యారంటీగా ఉంటుంది అనమాట. అంటే నమ్మకస్తులాగా ఉంటుందని. ఇక నెక్స్ట్ వచ్చేసి కోల్కతా పోర్ట్ రీనేమ్డ్ ఆఫ్టర్ శ్యామ్ ప్రసాద్ అనే అతను ఆయన పెద్ద గొప్ప జ్యూరిస్ట్ అనమాట, యొక్క న్యాయ కోవిదుడు. సో దానికి సంబంధించి ఆయన మంచి ఒక రాజకీయ నాయకుడు. ఇలాంటి ఆయన పేరును అనేదాన్ని ఈ యొక్క కోల్కతా పోర్టుకి ఆయన పేరుగా మార్చారనమాట. ఆయన పేరు శ్యామ్ ప్రసాద్ మోర్కర్ జీ పోర్ట్ అనే పేరు మార్చారనమాట. ఆయన పేరు మీదుగా ఆ పోర్టు పేరు అనేది మార్చారనమాట. సో ఇప్పుడు మన భారతదేశంలో ఇలాంటి పోర్టులు ఎన్ని ఉన్నాయి, ఆ పోర్టుల పేరు అనేవి మనం తెలుసుకోవాలి. ఆ పోర్టులో ఉన్నటువంటి విశేషాలు కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ కింద మనకు నేను టేబులర్ ఫార్మాట్లో ఈ పోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చాను మన భారతదేశంలో మొత్తం. మెయిన్గా అంటే ఈ పోర్ట్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. చిన్న పోర్ట్స్, పెద్ద పోర్ట్స్ ఉన్నాయి. ఆ చిన్న పోర్ట్స్నేమో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అంటే దానిని పాలిస్తే, పెద్ద పోర్ట్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు అనేవి చూస్తారనమాట. Ports in India are classified as major and other ports according to jurisdiction of the central and state government as defined under the ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908. అంటే ఈ యొక్క పోర్ట్స్ అనేది 1908 చట్టం కింద ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ కింద దీన్ని తయారు చేశారన్నమాట. ఇండియా హ్యాస్ 12 మేజర్ పోర్ట్స్ అండ్ 200 మైనర్ పోర్ట్స్. మన భారతదేశంలో మొత్తం 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 200 నాన్ మేజర్ పోర్ట్స్ అనమాట. చిన్న పోర్ట్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఇంటర్మీడియట్ పోర్ట్స్ అంటాం వాటిని. మేజర్ పోర్ట్స్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అంటే మేజర్ పోర్ట్స్ అంటే ఈ 12 పోర్ట్లని ఎవరు ఓన్, దానికి అధినేత ఎవరంటే కేంద్ర ప్రభుత్వం, దాన్ని మేనేజ్ చేసేది కూడా వాళ్ళే. సో ఈ యొక్క యూనియన్ లిస్ట్లో ఉంటాయి అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ లిస్ట్లో అనేది ఈ యొక్క పోర్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క అడ్మినిస్ట్రేట్ అండర్ ద యాక్ట్ ఆఫ్ 1908 అండ్ మేజర్ పోర్ట్స్ ట్రస్టీ యాక్ట్ 1963. ఈ యొక్క పోర్ట్స్ అనేది 1908 తర్వాత 1963 చట్టాల కింద అదని యొక్క పరిధిలో ఉంటాయి అన్నమాట. ఈచ్ మేజర్ పోర్ట్ ఈజ్ గవర్న్డ్ బై ఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈచ్ పోర్ట్ కూడా ఒక ట్రస్టీ అనేది ఉంటాడు. ఆ ట్రస్టీ అనేది ఎవరు అపాయింట్ చేస్తారంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట. సో ఈ యొక్క తారీఫ్ ఫర్ మేజర్ పోర్ట్స్ ఆర్ ఫిక్స్డ్ బై ద తారీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్. అంటే తారీఫ్ అంటే ఆ యొక్క పోర్ట్లోకి వచ్చినప్పుడు ఆ ఓడ ఎంత చెల్లించాలా, ఎన్ని తారీఫ్ సంబంధించి ఇక తారీఫ్ అథారిటీ ఫర్ మేజర్ పోర్ట్స్ అనేది టీఏఎంపీ అనేవాళ్ళు చూస్తారనమాట. నెక్స్ట్ అదర్ పోర్ట్స్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే చిన్న పోర్ట్స్ మన ఒక నాన్ మేజర్ పోర్ట్స్ చిన్న ఒక 200 ఉన్నాయని చెప్పాం కదా, అవి స్టేట్ గవర్నమెంట్ చూస్తాయి అనమాట. మేనేజ్ ఎట్ ద స్టేట్ లెవెల్ బై ద డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోర్ట్స్ ఆర్ ద స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్. అంటే ఈ యొక్క ఛార్జ్ ఎవరి కింద ఉంటుందంటే మ్యారిటైమ్ బోర్డు ఏదైతే ఉందో రాష్ట్రాల్లో పోర్ట్స్ సంబంధించి ఛార్జ్ ఆఫ్ పోర్ట్స్ సంబంధించి లేదా మ్యారిటైమ్ సంబంధించి ఉంటాయి అనమాట. సో ఈ 12 పోర్ట్స్ అనేవి ఒక 6 ఏమో మనకు ఈ యొక్క బంగాళాఖాతం పరిధిలో అనమాట. సో ఈస్ట్ సైడ్ ఉన్నాయి, ఒక 6 ఏమో వెస్ట్ సైడ్లో ఉన్నాయి. ఇలా 2 భాగాలుగా ఉన్నాయి అనమాట. సో మనకు ముఖ్యంగా ఏమి ఇచ్చారు, కోల్కతా పోర్ట్ అనేది ఇది ఓల్డెస్ట్ పోర్ట్ అనమాట. సో ఇలాంటి ఇంపార్టెన్స్ అనేది కూడా టేబులర్గా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత చెన్నై పోర్ట్ అనేది ఆల్ వెదర్ ఆర్టిఫిషియల్ హార్బర్. అంటే ఇది అన్ని వేళల్లో ఉపయోగపడే అన్ని కాలాల్లో ఆర్టిఫిషియల్ హార్బర్ అనమాట విత్ 1 అవుటర్ హార్బర్. సో అండ్ ఇన్నర్ హార్బర్ అంటే ఒక అవుటర్ హార్బర్ ఒక ఇన్నర్ హార్బర్ అని ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం ఒక్కొక్క పోర్ట్ ఈ 12 పోర్ట్స్ గురించి మనకు మేజర్ పోర్ట్స్ ఈస్ట్ కోస్ట్ ఇచ్చాడు, వెస్ట్ కోస్ట్ అనేవి 2 భాగాలుగా ఇచ్చాడు అనమాట. ఈస్ట్ కోస్ట్ అంటేనేమో మనకి ఈస్ట్ సైడ్ బంగాళాఖాతంలో ఉన్నవన్నీ కూడా మనం ఈస్ట్ కోస్ట్ పోర్ట్స్ అంటాం, వెస్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనం వెస్ట్ కోస్ట్ పోర్ట్స్ అంటాం అనమాట. సో దానికి సంబంధించి క్వశ్చన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట.
ఈ రెనో అనేవి రెనోస్ అనే జంతువుల్ని కాపాడటం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో దీనికి ఇలాంటి ఆర్టికల్ వచ్చినప్పుడు మనకు ఆ యొక్క ఏ రాష్ట్రంలో జరిగిందో చూసుకొని ఆ రాష్ట్రంలో వాటి యొక్క నేషనల్ పార్క్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం. అస్సాంలో మనం చూసుకుంటే కనుక కజిరంగా నేషనల్ పార్క్, డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ ఆరంగ్ నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, నిమేరి నేషనల్ పార్క్, ఇవి 5 అనేవి అస్సాంలో ఉన్నాయన్నమాట. సో ఇవి మనం తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడైనా మనకు నేషనల్ పార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. నెక్స్ట్, గవర్నమెంట్ టు బూస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏరియాస్ అలాంగ్ చైనా బోర్డర్. అంటే చైనా బోర్డర్ యొక్క పరిధుల్లో ఏవైతే బోర్డర్స్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అనేది మన భారతదేశం అనేది అభివృద్ధి చేస్తుందన్నమాట. అంటే మౌలిక సదుపాయాలు అంటే ఏం లేదు, రోడ్లు, అక్కడ ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించే విధంగా ఆ కొండల్లో కాకుండా ఒక మంచి రోడ్డు మార్గం అనేది ఏర్పాటు చేయడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ BADP, ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనకు ఆల్రెడీ మనం సెంటర్ స్పాన్సర్డ్ అంటే సెంటర్కి సంబంధించిన 2 స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అని అంటాము. తర్వాత సెంటర్ చేత ఏర్పడినటువంటి స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కలిసి దాంట్లో భాగస్వాములు అయ్యి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెంటర్ సెక్టార్ స్కీమ్ అంటాం. ఈ సెంటర్ సెక్టార్ స్కీమ్ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు అనే దాన్ని ఏర్పాటు చేస్తుంది. సో దీంట్లో ఆ యొక్క ఆపరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. కానీ ఇక్కడ ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఏంటంటే ఒక షేరింగ్ ఉంటుంది అన్నమాట. 90%, 10%, 60%, 40% లేదా 50% అనే షేర్తో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2 దీన్ని అవలంబిస్తాయి అనమాట. సో దానికి సంబంధించి ఎక్కువగా దాని యొక్క ఆధిపత్యం, దాని యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది అనమాట. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ కాబట్టి ఇది ఏంటంటే ఈ యొక్క రాష్ట్రాన్ని బట్టి మొత్తం 6 రాష్ట్రాల్లో ఈ యొక్క స్కీమ్ అనేది నడుస్తుంది అనమాట. మన బార్డర్ స్టేట్స్ అనేవి చైనాతో ఉన్నాయి, 6 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 6 రాష్ట్రాల్లో ఈ యొక్క విధానం, ఈ యొక్క సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంది కాబట్టి 90% ఏమో కేంద్ర ప్రభుత్వం, 10% ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందనమాట. సో దీని ప్రకారం 6 రాష్ట్రాల్లో ఏంటి, ఈ యొక్క 6 రాష్ట్రాల్లో మనం చూసుకుంటే కనుక మనం ఓవరాల్గా యావరేజ్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్ ఏమో 40%, కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ ఏమో 60% వచ్చిందనమాట. టు మీట్ ద స్పెషల్ డెవలప్మెంట్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ రిమోట్ అండ్ ఇన్యాక్సెసిబుల్ ఏరియా సిచ్యువేటెడ్ నియర్ ద ఇంటర్నేషనల్ బోర్డర్. దేనికోసం అంటే ఇక ఇంటర్నేషనల్ బోర్డర్లో రిమోట్ ఏరియాస్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి రోడ్డు మార్గం కలిగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. టు సాచురేట్ ద బోర్డర్ ఏరియా విత్ ద ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ కన్వర్జెన్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ BADP లోకల్ స్కీమ్స్. సో ఈ యొక్క బోర్డర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎన్ష్యూర్ బ్యాలెన్స్ డెవలప్మెంట్ అంటే బోర్డర్లో కూడా ఈ యొక్క రాష్ట్రాల్లో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందో ఆ బోర్డర్లో కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఎవరి కింద ఉంటుంది అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ ఈ యొక్క ఇంప్లిమెంటెడ్ ఎవరు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వీళ్ళు ఉంటాయి అనమాట. న్యూస్ ఫర్ ద ఇయర్ 2021 784 crores అలోకేటెడ్ ఫర్ BADP అంటే బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంత అంటే 784 కోట్లు అనేవి 2020-21కి కేటాయించారన్నమాట. టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ ద చైనా బోర్డర్, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA has decided to spend 10% funds only ఆన్ ప్రాజెక్ట్ అలాంగ్ చైనా బోర్డర్స్. అంటే ఒక 10% అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలని చెప్పేసి MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది కేటాయించిందనమాట. ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కింద మనం చూస్తే కనుక దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ సంబంధించి మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ దగ్గర నుంచి మనం పైన ఒకసారి చెక్ చేస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఎన్నోర్ పోర్ట్ అనేది ఓల్డెస్ట్ పోర్ట్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్. మీరు కింద ఇచ్చిన టేబులర్ ఫామ్ ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్, ఇది కరెక్టే. సో కోల్కతా పోర్ట్ అనేది ఓల్డెస్ట్ పోర్ట్ అనమాట. సో ఇది రాంగ్ ఆప్షనే. సో మనకు వచ్చేసి ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. ఇక నెక్స్ట్ మన క్వశ్చన్ మనం చూస్తే నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. మనకు స్టేట్ ఆఫ్ అస్సాంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే అంటే ఇక నేషనల్ పార్క్ సంబంధించింది అనమాట. సో రాజీవ్ గాంధీ ఔరంగ్ నేషనల్ పార్క్ ఇది అస్సాంలోనే ఉంది. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇది అస్సాంలోనే ఉంది. నెక్స్ట్ కజిరంగి నేషనల్ పార్క్ అనేది కూడా ఇక్కడ ఉంది. సో కజిరంగి నేషనల్ పార్క్ కూడా మనకు అస్సాంలోనే ఉంది. తర్వాత మనకు నమిరి నేషనల్ పార్క్ అనేది అస్సాంలోనే ఉంది. ఇక పక్కే నేషనల్ పార్క్ అనేది ఇది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. సో ఇది కాదు. సో దీని మొత్తం చూసుకుంటే కనుక మనకు ఆప్షన్ వచ్చేసి 1, 2 and 4 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద బోర్డర్ ఏరియా డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఎయిమ్డ్ టు మీట్ ద స్పెషల్ డెవలప్మెంట్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ రిమోట్ అండ్
ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ నియర్ ఇంటర్నేషనల్ బోర్డర్. సో ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలకు యాక్సెసిబిలిటీ లేని వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఈ యొక్క బిఏడిపి అనే దాన్ని తీసుకొచ్చారు. బిఏడిపి ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% ఈ యొక్క పెట్టుబడి అనేది, దానికి ఫండింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఇక్కడ 100% ఫండింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే వాళ్ళు దీన్ని డీల్ చేస్తున్నారు అనమాట. సో ఓన్లీ 1 ఈజ్ ద ఆప్షన్. ఇక మనం నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇక హరికేన్ తుఫాన్ అనేది, అంటే వీడి యొక్క పేర్స్ ఇచ్చాడు, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక విల్లీ అనేది వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఏర్పడతాయి. టైఫూన్స్ అనేవి మనం దేనికి చెప్పుకున్నామంటే ఈ యొక్క చైనా సీకి, తర్వాత ఈ యొక్క వెస్టర్న్ పసిఫిక్ ఏరియాలో మనం చెప్పుకున్నాం. ఈ హరికేన్స్ వచ్చేసి వీడు ఆపోజిట్గా ఇచ్చాడు, దానికి ఇచ్చాడు. ఇన్కరెక్ట్ ఆప్షన్ అన్నాడు కాబట్టి ఈ 1 and 2 అనేది రైట్ ఆప్షన్స్ అనమాట. ఈ థర్డ్ అనేది కాదు, ఇది కరెక్ట్ ఆప్షన్ కాబట్టి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1 and 2. ఇవేండి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలని ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.